మన గోదావరి జిల్లాలో చాలా ప్రత్యేకమైన గుడులు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయం. ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో ఉంది. ఇది స్వయంభూ. ఇక్కడ వాసవిదేవి స్వయంగా వెలిచారు. ఒక రాజు అధికార మూర్ఖత్వంతో ఒక కన్యను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ రాజుతో వివాహం ఆ కన్యకు ఇష్టం లేక ఆ రాజ్యంలో ఉన్న మహిషాసురమర్దిని ఆలయంలో రాజును శపిస్తూ అగ్నిప్రవేశం చేసింది. అలా అగ్నిప్రవేశం చేసిన కన్యక యొక్క స్వరూపమే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి. అయితే ఈ గుడిలో వాసవిదేవి విగ్రహం 90 అడుగులు ఎత్తు, 44 టన్నుల బరువు. ప్రపంచంలో మొట్టమొదటి పంచలోహ విగ్రహం ఇదేనంట. వాసవిదేవి గుడి 185 అడుగుల ఎత్తులో 7 అంతస్తుల గాలి గోపురంలో చక్కని శిల్పకళతో ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో ఆమె అగ్నిప్రవేశం చేసిన ప్రదేశము, ఆమె తల్లిదండ్రుల విగ్రహాలు, నవగ్రహాలు మొదలగునైతే ఉన్నవి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.